రాయలసీమ ప్రాంతంలో ఉన్న చిన్న ఊరు బొల్లేపల్లి. ఆ ఊరిలో పెద్ద పంట పొలాలు ఉండేవి. రైతులు ఎంతో శ్రమించి మట్టి బంగారంగా మారేలా కష్టపడేవారు. అక్కడే ఉన్న ఓ చిన్న వ్యవసాయ క్షేత్రంలో రైతు రామయ్య తన భూమిని దున్ని ఎన్నో రకాల కూరగాయలు పండించేవాడు. ఒకరోజు రాత్రి ఆ పొలంలో ఆశ్చర్యకరమైన విషయానికి జరిగింది. రామయ్య నాటిన కూరగాయలు అన్ని మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. అవి మానవుల్లా కాకుండా తమకు ఉన్న మంచి చెడు గుణాలను చర్చించుకోవడం మొదలుపెట్టాయి. తొలుత ముల్లంగి కూరగాయ ధైర్యంగా ముందుకు వచ్చి, నేను ఎంతో ఆరోగ్యకరం, నా వల్ల శరీరానికి చలువగానే కాదు రక్తం కూడా శుభ్రం అవుతుంది, అందుకే అందరూ నన్ను ఎక్కువగా తింటారు అని గర్వంగా చెప్పింది. దానికి వెంటనే టమోటా నవ్వుతూ, అయ్యో ముల్లంగి, నీవు ఒకే ఒక్క ప్రయోజనం చెప్పావు, కానీ నాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నేను అన్నివేళలా వంటల్లో వాడతారు, నా వల్ల ఇంతటికి ఆరోగ్యం అని అంది. టమోటా మాటలు విన్న బంగాళదుంప నిద్ర మెలకువై తన గొప్పతనాన్ని తెలియజేయాలనే కోరికతో, అయ్యో, మీరంతా కూరగాయలే, కాని నన్ను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. నా వల్లన ఊడల్స్, చిప్స్, కర్రీ, ఫ్రై అన్నీ బాగా రుచిగా ఉంటాయి, అందుకే నేను మిమ్మల్ని మించి ఉన్నాను అని చెప్పింది. దీన్ని విన్న అరటికాయ చెప్పింది, నేను కూడా ఎంతో పోషకవంతం, శరీరానికి బలాన్ని ఇస్తాను, అందుకే మన పల్లెల్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు నన్ను బాగా ఇష్టపడతారు. అదే సమయంలో క్యారెట్ తన స్వరాన్ని పెంచుతూ, ఆహా, నా గురించి చెప్పుకోండి, నా వల్ల కన్ను జబ్బులు తగ్గుతాయి, నా తీపి రుచితో పిల్లలు కూడా నన్ను ఇష్టంగా తింటారు అంది. ఇలా ప్రతి కూరగాయ తన గురించి చెప్పుకుంటూ ఎవరు ఎక్కువ మంచివారు అనే విషయంపై వాదించసాగాయి. అప్పుడు మిర్చి అనగానే వేడెక్కిపోయే మిర్చి కూరగాయ నవ్వుతూ, అన్నీ మంచివే, కాని వంటలో నాకు లేని విలువ లేదు, నాకే ప్రాధాన్యత ఎక్కువ అంది. ఇది విన్న వంకాయ మెల్లిగా, అవును, మనలో ప్రతివారికి తమ తమ గుణాలు ఉన్నాయి. మనం ఎవరు గొప్పవారమో అనుకోవడం కంటే మనం కలిసి వాడినప్పుడే వంటకు రుచి పెరుగుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రయోజనం ఇస్తాయి అని చెప్పింది. ఇలా చెప్పడంతో అందరూ ఆలోచించాయి. టమోటా, బంగాళదుంప, ముల్లంగి, క్యారెట్, మిర్చి, వంకాయ, అరటికాయ అందరూ ఒకే మాటకు వచ్చాయి. అవును, మేమంతా కలిసి ఉండాలి. వంటలో అన్ని రకాల కూరగాయలు కలిసినప్పుడే రుచికరమైన భోజనం తయారవుతుంది. మనలో ఎవ్వరూ తక్కువ కాదు. ఇదంతా పొలంలో నిద్రపోతున్న రామయ్యకు కలగా వచ్చింది. ఉదయం లేచిన వెంటనే పొలానికి వెళ్లాడు. అక్కడ కూరగాయలన్నీ అందంగా పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆయన మురిసిపోయి, అయ్యా, మన భూమి నిజంగా బంగారమే, ఈ కూరగాయలన్నీ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో, అన్ని రకాల కూరగాయలను తింటేనే మనకు పూర్తి పోషకాలు అందుతాయి అని అనుకుని ఇంటికి తిరిగి వెళ్లాడు. ఆ రోజు నుండి రామయ్య తన కుటుంబానికి, ఊర్లో అందరికీ అన్ని రకాల కూరగాయలు తినాలని చెప్పాడు. అందరూ ఆయన మాట విని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించారు. ముగింపు. ఈ కథలో ఉన్న సందేశం ఏమిటంటే, మనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల కూరగాయలు తినడం ఎంతో మంచిది. ప్రతి కూరగాయకు తనదైన ప్రత్యేకత ఉంటుంది. అవి అన్నీ కలిసి ఉన్నప్పుడే మనం పూర్తి ఆరోగ్యాన్ని పొందగలం.